వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ సత్య. సో ఎర్లీ మార్నింగ్ లేచామన్నమాట. ఎంత ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నా అసలు మెలకు రాలేదు ఈరోజు. సో ఏంటంటే ఇప్పుడు మేము కాలువ స్నానానికి వెళ్తున్నాం. ఈరోజు ఏకాదశి కదా, సో అందుకని చెప్పేసి ప్రతి ఇయర్ వెళ్తామన్నమాట. సో అందుకని చెప్పేసి ఇయర్ కూడా అండ్ నెక్స్ట్ డే నుంచి కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అండ్ ఒకటి స్పెషల్ థింగ్ ఒకటి ఉందన్నమాట. సో అది కూడా షేర్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఫాస్ట్గా వెళ్ళాలి. ఆల్రెడీ సూర్యుడు అయితే వచ్చేస్తున్నాను జాయిగాను, వెళ్తురైతే స్టార్ట్ అయిపోయింది. సో చూస్తూ ఉండండి. మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆల్రెడీ వెళ్తురు వచ్చింది. సో ఎంత ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం, అసలు మెలకు రాలేదు నైట్ లేట్ అవ్వడం వల్ల. సో ఇక్కడైతే స్వాములందరూ, ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా, ఇక్కడే ఉన్నట్టు పూజ అయినట్టుంది. అండ్ ఇంకా మా బాబుకి స్నానం అయిపోయింది, వాడికి బట్టలు వేస్తాను. వాడైతే అటు ఇటు తిరుగుతున్నారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఏకాదశి దీపాలు ఉన్నాయో సో అవి అయితే వెలిగిస్తున్నాం అనమాట. ఇవాళ ముక్కోటి ఏకాదశి కదా, 11 ఒత్తులు వెలిగించాలని చెప్పారు ఒక ఆయన. సో ఇంక అందుకని చెప్పేసి పువ్వొత్తులు నానబెట్టిన 11 అరటిది దప్పు ఉంటే దాంట్లో పెట్టేసి ఇంకా పైన తులసి మొక్క ఉంది, ఆ తులసి మొక్క దగ్గర పూజ అయితే చేసుకొని అక్కడే వెలిగించేసి అప్పుడైతే ఇంకా ఇందులో కాలువలోకి వచ్చి ఆకాశ దీపం అయితే వదిలామన్నమాట. రాజెట్ దగ్గర సో ఇట్లా జరిగింది, మొక్క అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ముగ్గు వేసి ఇంకా నెక్స్ట్ తులసి చెట్టు దగ్గర ఇంటి దగ్గర ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే పూజా విధానం అయితే ఇక్కడ చేసుకున్నాం. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి చేసుకునేటప్పటికి ఇంకా ఎండెక్కిపోద్ది కదా, మనం చేసుకున్న ప్రతిఫలం ఉండదు. సో అప్పటికే 6 అయిపోయింది టైము. సో అంటే కాలువ దగ్గర మూలన వెళ్తురు త్వరగా వస్తుందేమో అనుకున్నాం. మా ఇంటి దగ్గర అయితే 6కి కూడా కొంచెం చీకటిగానే ఉంటుంది. అండ్ ఇక్కడైతే కొద్దిగా వెళ్తురు బాగా కనిపిస్తుంది. ఏదో 10 అయిపోయినట్టుంది టైము చూస్తే, కానీ కొద్దిగా మబ్బుగానే ఉంది. అండ్ ఇంకా వినాయకుడిని చేసి ఇంకా ఇక్కడే ఇంటి దగ్గర మనం ఎలా చేసుకున్నాం సో పూజ విధానం అయితే అలాగే కంప్లీట్ చేసుకుని ఇంకా ఆ వినాయకుడిని కూడా మనం ఏదైతే చేసుకున్నాం పూజా పత్రి అదంతా కూడా కాలువలోనే వదిలేసి వచ్చామన్నమాట. సో చాలామంది ఏంటంటే ఇక్కడ చేసుకున్న వాళ్ళు అట్లానే వదిలేసి వెళ్ళిపోయారు. సో నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే సో దయచేసి అలా వదలకండి. ఎందుకంటే తర్వాత క్లీనప్ చేసిన వాళ్ళు వాళ్ళ చీపుతో తుడిచేస్తారు. మీరు ఎంత నిష్టగా చేసి ఎంత ఎలా చేసినా కానీ మనకు ఆ ప్రతిఫలం అనేది దక్కాలి కదా, అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చి చేసుకుంటాము. సో దయచేసి ఇక్కడే ఉంది కాబట్టి కాలువ. సో మీ పూజ అంతా అయిపోయిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత తీసుకెళ్ళి ఆ నదిలోనే వదిలేయండి. సో అలా చేయడం మంచిదే, కానీ మీరు అలా వదిలేసి వెళ్ళడం మంచిది కాదు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. సో వాళ్ళేమో తర్వాత చీపుతో తుడుస్తారు, ఆ పాపం మళ్ళీ మనకే. అండ్ వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తారు, మనం తెలిసినంత వరకు వదలకుండా ఉండడమే మంచిది అలాగా. సో మేము పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ దీపారాధన కొండెక్కే వరకు ఉండి కొండెక్కిన తర్వాత అప్పుడైతే తీసుకెళ్ళి నదిలోనే వదిలేసి మేమైతే ఇంటికి అయితే వస్తాం. 11 దీపాలు కూడా వెలిగిస్తాం ఇక్కడ, ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడు లేట్ అయిపోద్ది అని చెప్పేసి. సో హాయ్ చెప్పు జతన్. గుడ్ మార్నింగ్. అయితే ఇంటికి అయితే వస్తే ఇంక దర్శనం చేసుకున్నా అండ్ ఇంటి దగ్గర పూజ కూడా అవుతుంది అనమాట. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. పెట్టు మొత్తం వేసారు, మొత్తం తర్వాత చల్లగా చూడు, నాకు చదువుతాగా వచ్చినా చూడు. టిఫిన్కి అయితే దోశ ప్రిపేర్ చేశాను అండ్ ఈ లోపల పాలు వచ్చినాయి అనమాట. మాకు 8:30 అలా అయిపోద్ది పాలు వచ్చేసరికి. సో ఇంకా అవి కూడా కాసి ఇంకా మా పని అయితే మేము స్టార్ట్ చేస్తాం. 4 రోజుల నుంచి అయితే ఈ రూము ఖాళీ చేస్తాం మేము, ఎందుకంటే ఎలకల గురించి కొంత భయపడి అండ్ ఇవాళ మొత్తం అన్నీ సర్దాలి. సో ఎందుకంటే ఈ రూమ్ అయితే ఖాళీ చేస్తున్నాం, మొత్తం మంచం అవన్నీ కూడా తీసేసి. ఎందుకంటే రీజన్ నేను ఈ వీడియో ఎండింగ్ లోపు చెప్తాను. సో చూస్తూ ఉండండి. ఇవాళ చాలా అంటే చాలా వర్క్ ఉంది. మొత్తం బీరువా కూడా బయటే పెట్టేశారు, అప్పుడు తీసి అది కూడా ఇప్పుడు లోపల పెట్టాలి. సో చూస్తూ ఉండండి గాయస్. దులపడం అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా బట్టలు ఒకటి సర్దేస్తే అయిపోతాయి. ఇంకా ఈ మూట ఒకటి వేస్ట్ బట్టలు మొత్తం అన్నీ
అవి బొంతలు ఒకటి కొట్టించాలి, రీయూజ్ చేయించాలి. ఇదివరకు ఇదంతా మెస్సీగా ఉండేది కదా, మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. అండ్ ఈ రూమ్ కూడా దులపడం అయిపోయింది. ఈ రూమ్ కొంచెం సర్దాలి అంతే. సో ఇదైతే మా ఆఫ్టర్నూన్ నుండి చేయాలన్నమాట. ఇంకా మా వాళ్ళు ఎగిసిపోయాడు. సో వీడికి ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు ఇదే పెద్ద టాస్క్ అనమాట. మా హస్బెండ్ వాళ్ళు భోజనానికి వచ్చేలోపు వీళ్ళకి ఫుడ్ పెట్టాలి. సో జతిను ఆమె తింటావా? ఆమ్ ఏంట్రా? ఓకే. అయితే అయిపోయింది. అండ్ మా సార్ కూడా లంచ్కి వస్తారు. ఇంకా మేము కూడా తినేసి ఈ రూమ్ అయితే చక్క పెట్టాలి. సో ఇవాళకైతే ఇంకా అదొకటే పెండింగ్ ఉంది వర్క్ అయితే. సో అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే వాషింగ్కి ఉన్నాయి కొన్ని. రేపు మొత్తం సరిపోద్ది వాషింగ్ అండ్ క్లీనింగ్ మొత్తం. సో చూస్తూ ఉండండి. ఏం చేసుకున్నారు లంచ్కి స్పెషల్ కామెంట్ చేయండి. సో దట్ చూస్తూ ఉండండి గైస్. ఫ్రైడే కావాల్సిన షాపింగ్ అయితే మేము బయలుదేరాం. వదిన తీసుకుని వెళ్దామని చెప్పి ఆగితే మా సిస్టర్ అయితే ఇవాళ ఏకాశ దీపాలు పెట్టాను చూద్దరు కానీ రండి అని పిలిస్తే వెళ్ళామన్నమాట. చిన్ని కృష్ణయ్య ఉయ్యాల్లో పెట్టి తీసింది, బాగుంది, బాగా డెకరేట్ చేసింది. అండ్ ఇంకా అవి చూసేసి మేము షాప్కి అయితే వస్తామన్నమాట, బట్టల షాప్కి. రెడీమేడ్ చూద్దామని చెప్పేసి ఫస్ట్ రెడీమేడ్ క్లాత్ అయితే చూసాము. బట్ 9 days అట్లా అయితే బాగుంటుంది. కానీ వీళ్ళు 41 days వర్క్ చేయకుండా ఉంటారు కదా, వర్క్కి వెళ్ళిపోతారు, రఫ్ అండ్ రఫ్గా వాడతారు బట్టలు. ఇవైతే కుట్లు వదిలేసి అండ్ సిల్క్ కూడా కదా కొంచెం. ఇవేనా మొత్తం క్లాత్ ఎంత పడుతుంది? రెడీమేడ్ చూసాము. ఇంకా అవి ఇంకా సెట్ అయ్యేటట్టు లేవని చెప్పేసి ఇంకా మళ్ళీ క్లాత్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. ప్యాంట్ బిట్ అండ్ షర్ట్ బిట్స్ తీసుకున్నాం. 2 షర్ట్లకి 2 ప్యాంట్లకి తీసుకున్నాం క్లాత్. హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా అవి తీసుకుని మేమైతే ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయాం. ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ రికార్డ్ చేయలేదు. సో ఇంటికి అయితే వస్తాను అనమాట. 9:30 అయింది ఇంటికి వచ్చేసరికి. అండ్ కొన్ని ఇంకా పెండింగ్ బట్టలు ఉంటే అవి కూడా ఫోల్డింగ్ వేసి పెట్టేస్తాను అనమాట. సో రేపైతే ఇంకా మంచం ఒకటి ఇప్పించాలి అండ్ ఈ రూమ్ ఒకటి క్లీనింగ్ చేయండి. టుమారో ఉన్నాయి మొత్తం అన్నీ. ఇంకా పనులు రేపే. ఇంకా బట్టలు వాషింగ్ ఒకటి ఉంది. సో అలా ఇంకా చిన్న చిన్నవి తెచ్చుకోవాల్సి చాలా ఉన్నాయి. సో అవన్నీ ఇంక రేపు పొద్దున్న చూసుకోవాలి. ఒకరోజు టైం ఉంది. సో వీడియోలో చూసారు కదా ఏంటనేది. సో అదే అనమాట మ్యాటర్. మా హస్బెండ్ ఎప్పుడో వాళ్ళ తాతయ్య గారు చనిపోయిన 9 years అరౌండ్ బ్యాక్ మొక్క అనమాట ఇది. ఆ చండీకి మాలేసుకుందామని అన్నీ రెడీ పెట్టుకున్నాక వాళ్ళ తాతయ్య గారు కాలం చేశారు ఆ రోజునైతే. సో అప్పటి నుంచి కుదరలేదు. మా పెళ్ళైన దగ్గర నుంచి కూడా కుదరలేదు అనమాట. సో ఇప్పటికి వచ్చింది అదృష్టం. ఇంకా అందుకని చెప్పేసి రేపు ఫ్రైడే పౌర్ణమి రోజు వేసుకుంటున్నారనమాట మాల, చండీకి భవానీ మాల. సో ఇక్కడ నుంచి అన్ని పూజ వ్లాగ్స్ సో అట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడాలనుకునే ఇంట్రెస్ట్ ఉంటే. లేదంటే ఈ వీడియోతోనే స్కిప్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, సీ అగైన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.